హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఈ మసాలా చాట్ని, అలాగే రోడ్డు సైడ్ పానీపూరి బండి దగ్గర దొరికే ఈ మసాలా చాట్ని ఈజీగా ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మన దగ్గర ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తోని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పుని నేను ఒక 6 to 8 అవర్స్ పాటు ఇలా నానబెట్టుకున్నాను. సో, నానబెట్టుకోవడం వల్ల తొందరగా బాయిల్ అవుతుంది. అలాగే దానికోసం ఒక మీడియం సైజు పొటాటోని ఇలా పీల్ చేసి తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. సో, మనం నానబెట్టినాం కాబట్టి ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. మనకు రోడ్డు సైడు బండి మీద చేసే మసాలా చాట్‌ని వాళ్ళు బఠానీతోని, ఎండు బఠానీ లేదా పచ్చి బఠానీ యూజ్ చేసి చేస్తారు. సో, ఇది కేవలం మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో, దీన్ని లైట్‌గా ఇలా మ్యాష్ చేసుకోవాలి. పూర్తిగా కాకుండా లైట్‌గా అక్కడక్కడ పలుకులుగా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనం తింటూ ఉంటే ఆ పప్పు, ఆలు అనేది తగులుతుంటే చాలా టేస్టీగా బావుంటుంది. సో, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి. సో, దీన్ని పక్కన పెట్టేసి మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరాని, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా మనకు ఉడికిపోతుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటోని ఇలా ప్యూరీగా చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్‌ని చూసే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి పచ్చి బఠానీ నేను ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. వీలైతే ఉంటేనే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే ఆ టేస్ట్ అనేది రోడ్ సైడ్ బండి మీద ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది మనకు. సో, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, పావు చెంచా పసుపుని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేయించి వేసేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మన పప్పు మిశ్రమానికి బాగా మిక్స్ అవ్వాలి. సో, నెక్స్ట్ కన్సిస్టెన్సీని బట్టి ఒక చిన్న గ్లాసు వాటర్‌ని నేను యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. సో, ఈ విధంగా కొంచెం లూజ్‌గా ఉండాలి. సో, మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి సో, దగ్గర పడుతుంది. సో, ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం చల్లారితే కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేయడమే. సో, చాలా సింపుల్ కదా. నెక్స్ట్ దీన్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని వర్షాకాలంలో, రెయినీ సీజన్‌లో, అలాగే వింటర్‌లో వేడి వేడిగా తీసుకుంటే చాలా చాలా బావుంటుంది. పైన కొన్ని టమాటోస్‌ని అలాగే ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మనం దీనిపైన నేను ఇలా పానీపూరి ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు సన్న కారపూస బయట దొరుకుతుంది. సేవ్ అని దొరుకుతుంది. సో, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కార్న్ ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. సో, లైట్‌గా లెమన్‌ని పిండేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఈజీగా, డెలీషియస్‌గా రోడ్డు సైడ్ పానీపూరి బండి దగ్గర దొరికే ఈ చాట్‌ని మనం ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు అవైలబుల్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే ప్రిపేర్ చేశాను. సో, ఎలా ఉంది ప్రాసెస్? బావుందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్‌లో ఉంది. నిజంగా చాలా చాలా బావుంది. చూడండి మా పిల్లలు ఇలా పానీపూరిలోకి చాట్ పూరిని ప్రిపేర్ చేశారు. సో,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.